జనం టీవీకి సంబంధించినటువంటి ఇంకా మారేడుమిల్లిలో రెండవ ఎన్కౌంటర్ జరిగింది. జనం టీవీ దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ మీ ముందు ఇస్తుంది. అయితే మారేడుమిల్లి రెండవ ఎన్కౌంటర్లో జరిగినటువంటి ఆ ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులైనటువంటి ఆజాద్, అట్లాగే కేంద్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి ప్రస్తుతానికి తిప్పిరి తిరుపతి ఇద్దరు కూడా ఉన్నట్టు కొంత ప్రచారం జరిగినా దాంట్లో ఇద్దరు లేరు. ఎన్కౌంటర్లో మృతి చెందింది వాళ్ళు లేరు. ఎన్కౌంటర్లో వాళ్ళు పోలీసుల అదుపులో ఉన్నారనేటువంటి సమాచారం మనకు తెలుస్తూ ఉంది. ఆజాద్ దేవ్జీని ఎస్ఐబి పోలీసులు ప్రస్తుతానికి ఇంటరాగేషన్ చేస్తున్నారట. వాళ్ళ అదుపులోనే ఈ ఇద్దరు కేంద్ర నాయకత్వం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోయేందుకు అబూజ్మడు అడవుల్ని ఆజాద్ వదిలి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తున్న తరుణంలో మారేడుమిల్లి ఎన్కౌంటర్ పై ఈ సస్పెన్స్ కొనసాగుతుంది. ఎన్కౌంటర్లో వాళ్ళిద్దరు కేంద్ర నాయకులు చనిపోయారు అనేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మావోయిస్టు కీలక నేతలు ఉన్నారట దీంట్లో. దీనికి సంబంధించి మావోయిస్టు కీలక నేతలు ఆజాద్ అట్లాగే దేవ్జీ ఇద్దరు కూడా బ్రతికే ఉన్నారు అనేటువంటిది మనకు కనబడుతుంది. ఆజాద్ అసలు పేరు కొయ్యడ సాంబయ్య, ఆ తర్వాత దేవ్జీ అసలు పేరు తిప్పిరి తిరుపతి. ఈ దేవ్జీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అక్కడ ఉన్నటువంటి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి నేత. ఇక్కడ మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ఆజాద్ అలియాస్ కొయ్యడ సాంబయ్య అట్లాగే ఈ దేవ్జీ ఇద్దరు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు మనకు సమాచారం అందుతా ఉంది. పోలీసులు ఎస్ఐబి పోలీసులు వీళ్ళిద్దరిని కూడా ఇంటరాగేషన్ చేస్తున్నారట. ఆ పూర్తి సమాచారాన్ని రాబట్టే పనిలో నిమగ్నమైనటువంటి తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోవడానికి వస్తున్నటువంటి ఆజాద్ను పట్టుకున్నారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి తిరుపతిని కూడా పట్టుకున్నారు అనేటువంటిది కొంత సస్పెన్షన్ కనిపిస్తూ ఉంది. ఏదేమైనా ఇటు మావోయిస్టుల నుండి కానీ అటు పోలీసుల నుండి కానీ స్పష్టత ఒక లెటర్ రూపంలో లేదా ఒక ప్రెస్ బుట్ రూపంలో వస్తేనే మనకి ఏమైనా పూర్తి సమాచారం తెలుస్తుంది తప్ప ఆ పూర్తి సమాచారం మనగా తెలిసే అవకాశాలు లేవు. ఏదేమైనా ఆ ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ కార్యదర్శి మృతి చెందింది అనేటువంటిది సమాచారం అందినా అది తప్పుగా అందరూ భావించవచ్చు. ఎందుకంటే వాళ్ళు పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కొయ్యడ సాంబయ్య, ఆజాద్ తర్వాత దేవ్జీ ఇద్దరు కూడా నిన్ననే కేంద్ర కమిటీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి అట్లాగే పిఎల్జిఏ దళ బెటాలియన్ నెంబర్ 1గా ఉన్నటువంటి హిడ్మా చనిపోయిండు. ఆయన చనిపోయిన తర్వాత దేవ్జీ కూడా ఎన్కౌంటర్ అయ్యే ప్రమాదం ఉందనేటువంటిది చాలా మంది పౌర హక్కుల సంఘం నేతలు చెప్తున్నారు. కానీ అనూహ్యంగా ఆయన ఎన్కౌంటర్లో లేడంట. అదే ఎన్కౌంటర్ మారేడుమిల్లిలోనే నిన్న ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయిండు. అదేసారి ఈ కొనసాగుతున్నాయట. రెండవ రోజు అక్కడ ఎన్కౌంటర్లో ఒక 7 మంది చనిపోయినట్టు మనకు సమాచారం అందుతుంది. ఆ 7 మంది కూడా ఎవరు అనేటువంటిది మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఆ మారేడుమిల్లి రెండవ ఎన్కౌంటర్ సంబంధించి మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ బాబు అలియాస్ శివ వీళ్ళు బతుపురం వజ్రపు కొత్తూరు మండలం శ్రీకాకుళం జిల్లా. ఇతను ఎస్జెడ్సీఎం ఇన్ఛార్జ్ ఏఓబిగా ఉన్నాడట. ఈయన మృతి చెందిండు. అట్లాగే 2వ నెంబర్ జ్యోతి అలియాస్ సరిత డివిసిఎంగా కొనసాగుతుంది. గతంలో నంబాల కేశవరావు, గతంలో ఉన్నటువంటి కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బిఆర్ దాదా మాజీ మావోయిస్ట్ చీఫ్. ఆయనకి గార్డుగా కమాండర్గా ఈ జ్యోతి పనిచేసిందట. ఆమె 2వ మృతురాలు. ఆమె వయసు 32 సంవత్సరాలు చెప్తున్నారు. ఆమె ప్రాంతం బూర్గులంక ప్రాంతం, కిస్టారం ప్రాంతం, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్లోని. 3వ మృతుడు సురేష్ అలియాస్ రమేష్ ఏసీఎం. గతంలో జాగరకొండ ఎల్ఓఎస్ ఎస్బిటి డివిసి అండ్ ఎర్రా ఎస్జెడ్సీఎం కమ్యూనికేషన్ టీంలో అతను పనిచేసిండు. 4వ మృతుడు లోకేష్ అలియాస్ గణేష్ ఏసీఎం. గతంలో జగరకొండ ఏరియా మిలిషియా కమాండర్గా పనిచేసిండు. ఎస్బిటి డివిసి అట్లాగే గతంలో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ దాదాకు గార్డుగా కూడా ఈ లోకేష్ పనిచేసిండట. 4వ మృతుడు. అట్లాగే 5వ మృతుడు సైను అలియాస్ వాసు ఏసీఎం. గతంలో జాగరకొండ ఎల్ఓఎస్ ఎస్బిటి డివిసి యొక్క డిప్యూటీ కమాండర్గా పనిచేసిండట. ఇక 6వ మృతురాలు అనిత ఏసీఎం. గతంలో జాగరకొండ ఎల్ఓఎస్ ఎస్బిటి డివిసిలో పనిచేసింది. ఇక చివర 7వ మృతి షమ్మి ఏసీఎం. గతంలో జాగరకొండ ఎల్ఓఎస్ ఎస్బిటి డివిసిలో పనిచేసారు. మొత్తం మీద ఈ 7 మంది రెండవసారి జరిగినటువంటి మారేడుమిల్లి ఎన్కౌంటర్లో చనిపోయారు. దీంట్లో కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి తిరుపతి ఆ ఎన్కౌంటర్లో మృతి చెందలేదు. అట్లాగే ఆజాద్ కూడా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందలేదు. వీళ్ళిద్దరు కూడా పూర్తిగా పోలీసుల అదుపులో ఉన్నారట. పోలీసులు వీళ్ళని ఇంటరాగేషన్ చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది.